కరప్షన్ ఎట్ ద రేట్ 1000 కోట్లు. కొత్త మెడికల్ కాలేజీల బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో అవినీతి. ఆర్ఎండ్బికి నిర్మాణ బాధ్యతలు అంచనా వ్యయంలో గోల్మాల్. ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ రేట్లు. రిటైర్డ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో పనులు తీగలాగుతున్న ప్రస్తుతం ప్రభుత్వం. ఖర్చులో 3వ వంతు అవినీతేనంట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగినట్టు ప్రభుత్వానికి ఆధారాలు లభించినట్టు టాక్. 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను ఆర్ఎండ్బి శాఖకు అప్పగించిన నాటి ప్రభుత్వం అందుకు రూపాయలు 3062 కోట్లు కేటాయించింది. ఇందులో దాదాపుగా 1000 కోట్ల అవినీతి జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయంట. మొన్న కేటీఆర్ అంటా ఉండే కదా, 32 మెడికల్ కాలేజీలు తీసుకురాగలిగినాం కానీ 32 యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే వేరే తరహాలో ఉంటుండే ప్రజల తీర్పు అని చెప్పి కేటీఆర్ అన్నాడు కదా. ఈయన తీసుకొని వచ్చిన 17 మెడికల్ కాలేజీలలోనే 3062 కోట్లు కేటాయించింది. దాంట్లో 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంట. ఈయన వేసిన పని ఇట్లా ఉంటుంది, కేటీఆర్ వేసిన పని. ఈయన చెప్తాడు మళ్ళీ శుద్ధపూస లెక్క 32 మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చినాంలే కానీ 32 యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుండే. సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ కొన్ని ఛానళ్ళు కావాలని పగబట్టి ప్రాపగండ చేసిరు, బందాం చేసిరు, అసత్య ప్రచారాలు చేసి అన్నావు కదా. నువ్వు తీసుకొచ్చిన కాలేజీలలో దాదాపు 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంట కేటీఆర్. దీనికి సమాధానం చెప్పు. ఇంకా టైం ఉంది. ఈ 5 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క డేటా బయట పెడతా ఉంటే ప్రజలే ఆశ్చర్యపోతారు. అదే ఈ 10 సంవత్సరాల కాలం పాటు ఇంతగానో అవినీతికి పాల్పడరా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ శాఖలో అవినీతికి పాల్పడలే? పలానా శాఖ చెప్పురి, పలానా శాఖలో అవినీతి చేయలేదు, నిజాయితీగా పనిచేసింది పలానా శాఖ అని ఒక్క శాఖ చూపిరి. ఏ శాఖ ఉండదు. అధికారులనే అట్లా అలవాటు చేసిరు. అధికారులనే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల కాలం పాటు పైసలకే పనిచేయాలి, కమిషన్లు తీసుకోవాలి, ఎమ్మెల్యేకింత, మంత్రికింత, నీకింత, నీ కింద పనిచేసేవానికింత, అల్టిమేట్గా పేద ప్రజల పొట్ట కొట్టాలనే ప్రయత్నం చేశారు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు 32 యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే అయిపోతుండే అని కేటీఆర్ మాట్లాడుతూ ఉంటాడు. లేవా శాటిలైట్ ఛానల్, పెద్ద ఛానల్ అని చెప్పుకునే ఛానల్స్ అన్నీ మీ కల్వకుట్ల అనుసంధానంలో పనిచేస్తాయి కదా. యాడ్స్ మీవేనాయి, పేపర్ స్టేట్మెంట్స్ మీవేనాయి, అన్నీ మీరే చేసుకోరు కదా. అయినా సరే ఇక్కడ సోషల్ మీడియానా, లేకపోతే యూట్యూబా, లేకపోతే మీ శాటిలైట్ ఛానల్సా, లేకపోతే ప్రాపగండా చేశాను కాదు. కానీ ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టిరు, ఓపిక పట్టిరు. మీరు పైసలు ఇచ్చినా తీసుకోరు, మద్యం సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు అన్నీ తీసుకోరు. ఏ అధికార మదంతో అయితే 10 సంవత్సరాల కాలం పాటు మనం ఇబ్బంది పడ్డామో, సో ఇప్పుడు ఇచ్చే పైసలు కూడా మనం తీసుకుందాం, ఓటు రూపంలో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్దాం అనుకున్నారు. ప్రాపగండా ఎవడు చేయలే, వాస్తవాలే చెప్పినాం. గ్రౌండ్ పోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. ఇబ్బంది పడుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తప్ప ఎవరైతే గెలవబోతాడో వారికే ఓటేయండి అని చెప్పినాం. గెలవబోతున్న వాళ్ళకే ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఓటు అటుకొని ఇటుకొని చేయడం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది ప్రజలు అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినాం. అదే దశలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇంకోటి ఏమీ కాదు. వాస్తవం చెప్పాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమీ ఊహించట్లేదు. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రతిపక్ష పార్టీలకు మీరు ఒక అస్త్రాన్ని ఇవ్వద్దు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా కథంగానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళు బలమైన హామీలు ఇచ్చారు. దళిత ముఖ్యమంత్రి, లేకపోతే ఇంటికి ఒక ఉద్యోగం, ఇట్లా చాలా హామీలు ఇచ్చారు. సో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కూడా ప్రధానంగా దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చేయలేదు, నిరుద్యోగ భృతి అని చెప్పిండు, ఇంటికి ఒక ఉద్యోగం, ఈ బలమైన అస్త్రాలుగా మాలాంటి వాళ్ళకి మారినాయి. కానీ అలాంటి అస్త్రాలు మీరు బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వద్దు. చూడాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో. మొత్తానికి 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంట.